లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. సో మేడం ఇక్కడ అమలాపురంలో రేట్స్ ఎలా ఉన్నాయి? లలిత జ్యువెలరీ బిగ్గెస్ట్ షోరూమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? లలిత జ్యువెలరీ నాకు రేట్స్ కన్నా గోల్డ్ బాగుంటుందండి. ఇక్కడ ప్యూర్ గోల్డ్ వస్తుంది. మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే మనకి గోల్డ్ అనేది చాలా క్వాలిటీ ఉంటుంది. సో నేను ఎప్పుడు లలితలోనే తీసుకుంటాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? రాజోల్ నుంచి వచ్చాను. సో అమలాపురంలో ఈ బ్రాంచ్ లోనే డిజైన్స్ కానివ్వండి, కలెక్షన్ కానివ్వండి ఎలా ఉంది? ఈ రోజే పెట్టారు కదండి, బాగున్నాయి. కలెక్షన్ అయితే బాగున్నాయి. ఎప్పుడు మేము భీమవరం తీసుకుంటాము. సో ఫస్ట్ టైం దగ్గర కదా అని చెప్పి వచ్చామండి. మోడల్స్ ఎలా ఉన్నాయి ఏంటి చూద్దామని. చాలా బాగున్నాయి, మోడల్స్ బాగున్నాయి. మీరు ఏం చూస్తున్నారండి? ఏం డిజైన్స్ చూస్తున్నారు? హారాలు చూస్తున్నానండి. లక్ష్మీ హారాలు, కాసుల పేరు అవి చూద్దామని వచ్చాను. చూస్తున్నాను సార్. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ రేట్స్ పరంగా, గోల్డ్ పరంగా అన్ని బాగుంటాయండి. రేట్ల పరంగా అయితే నాకు పెద్ద తెలియదు, కానీ గోల్డ్ పరంగా అయితే మాత్రం లలితలో బాగుంటుందండి. గోల్డ్ ప్యూర్ గోల్డ్ అయితే వస్తుంది. అంటే మనం తీసుకున్న దానికి వాల్యూ ఉంటుంది. ఆయన చెప్పినట్టుగా డబ్బు ఊరికే రాదంటారు కదా. సో మనం ఇక్కడ కొన్న తర్వాత మళ్ళీ అది ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు అమ్ముకున్నా కూడా మనకి దాని వాల్యూ అనేది ఉంటుందండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? అది లోకల్ అండి, అమలాపురం. ఓకే, ఎలా అనిపిస్తుంది సార్ కలెక్షన్? కలెక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. వారు లలిత జ్యువెలరీ అరుణ్ కుమార్ గారు కదా, కిరణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన మా అమలాపురంకి తేవటం. ఈ అమలాపురం గోల్డ్ మార్కెట్లో 200 షాపులు ఉన్నాయి. అందులో ప్రత్యేకమైన షాపుగా ఇది వెలుగొందే అవకాశాలు ఉన్నాయి ఈ లలిత జ్యువెలరీ. ఎందుకంటే నేను వన్ ఆఫ్ ది గోల్డ్ మార్కెట్ నుంచే వచ్చాను. నాకు మొత్తం గోల్డ్ గురించి తెలుసు. నేను కూడా ఓపెన్ మైండ్తో చెప్తున్నాను. వారు ప్రత్యేకంగా దీన్ని డిజైనింగ్ కానివ్వండి, కలెక్షన్ కానివ్వండి అన్నీ కూడా అద్భుతంగా చేయించారు. ప్రత్యేకంగా ఈ షోరూమ్ని తీసుకురావడం వల్ల మాకు కూడా ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే మేము కూడా దీన్ని చెప్పడానికి బాగుంటుంది. వారు చూసుకుని ఒకసారి ఫోటోని తీసుకుని అనటం, డబ్బులు ఎవరికి ఊరికే రావటం, ఇవన్నీ కూడా చాలా మంచి కాన్సెప్ట్ అయింది.